హాయ్ హలో నా పేరు అనిల్. సో బేసిక్గా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బికాస్ చాలామంది చెప్తుంటారు ఐ హ్యావ్ గుడ్ టేస్ట్ ఇన్ ఫుడ్. సో ఫుడ్ రివ్యూస్ అవి ఇద్దాం, ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఈ చెత్త సోదంతా చూసేసి నాకు బాగా చిరాకు వేసింది అనమాట. ఎక్కడికైనా వెళ్ళడం, హైప్ చేయడం, ఓ అది ఇది ఏదైనా సోది. సో పనిలో పని మూవీ రివ్యూలు కూడా చెప్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. మూవీ రివ్యూ చెప్పడానికి దీనికి మించిన మంచి స్టార్టింగ్ ఉంటుందా అని అనిపించింది అనమాట. ఇప్పుడే ఆ, మన బాస్ మూవీ చూసి వస్తున్నాను. యాజ్ ఎ ఫ్యాన్ నేను నేను చాలా లిమిటెడ్ మూవీస్కి వెళ్తాను. ఆ, వాటిలో ఫస్ట్ వెళ్ళేది బాస్ మూవీకి. ఎందుకంటే ఇష్టం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అన్నీ నచ్చుతాయంటే నచ్చవు. ఆ, ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ మీకు తెలుసు, ఆ, చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఆ, ఆచార్య మూవీ చూసి అయితే కూర్చొని ఒక స్క్రిప్ట్ అయినా రాసి పంపిద్దాం బాస్కి అని చెప్పేసి ఆ, అనుకున్న డేస్ నుంచి ఈ మూవీ మీద నాకు అయితే అస్సలకి హోప్స్ లేకుండే. ఆ, అంటే మేబీ అందరికీ అంటే ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అనిల్ రావుపూడి కామెడీ అంతగా ఎక్కదు, కొంచెం ఎందుకో క్రింజ్ అనిపిస్తుంది. సో ఈ మూవీ మీద నాకు అస్సలు హోప్ లేకుండే. ట్రైలర్ చూసాక కూడా పెద్దగా ఏం ఎక్కలేదు. కానీ జస్ట్ 2 days బ్యాక్ ఆ సాంగ్ రిలీజ్ చేశారు, స్టెప్ సాంగ్. అది చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ, అది చిరంజీవి ఫ్యాన్స్కే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఏంటో. ఐ ఐ రియలీ కాంట్ ఎక్స్ప్లెయిన్. సారీ, నా కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. సో మూవీ విషయానికి వస్తే యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్ చాలా బాగుంది. ఇట్స్ ప్యూర్ ఫన్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ లవ్డ్ ఇట్, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్. నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. మొత్తం మూవీ అంతా బాసే క్యారీ చేశాడు. ఎవ్రీథింగ్, ఐ మీన్ మూవీ యాజ్ ఎ ఫ్యాన్ అని చెప్తున్నాను కదా, నీకు నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఓకే ఉన్నా కానీ యూ విల్ నాట్ ఫీల్ ఇది ఇంత లెంతీ ఫిల్మ్, 2 hours 45 minutes సంథింగ్. నీకేం అనిపించదు అంత బ్యూటిఫుల్గా. అంటే నాకెందుకు అనిపిస్తుంది చిరంజీవి గారి మూవీస్లోనే అలా జరుగుతుందేమోనని. యూ గో టు ఏ మూవీ అండ్ యూ సీ చిరంజీవి గారు ఇన్ ద బిగినింగ్. స్టార్టింగ్లో బాస్ని చూస్తాం, చిరంజీవి గారు అనుకుంటాం. తర్వాత యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, యూ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ద క్యారెక్టర్. అది నాకు వేరే హీరోతో పెద్దగా అనిపించలేదు. నాకు ఎందుకో బాస్ మూవీస్లోనే అలా అనిపిస్తుంది. మేబీ బికాస్ ఐమ్ ఏ ఫ్యాన్ అయి ఉండొచ్చు. సో సెకండ్ హాఫ్ ఓకే ఉన్నా కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. పీపుల్ క్యాన్ గో విత్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్. నౌ కమింగ్ టు జనరల్ ఆడియన్స్, బాస్ గురించి తెలిసి, ఆయన యాక్షన్ గురించి తెలిసి, ఆయన టైమింగ్ గురించి తెలిసి, వాట్ కైండ్ ఆఫ్ ఎ హీరో హీస్ అని తెలిసిన తర్వాత దే విల్ డెఫినెట్లీ గెట్ అటాచ్డ్. ఎందుకంటే ఆ ఆరా డిఫరెంట్ ఉంటుందేమో మేబీ. జనరల్ ఆడియన్స్ ఎందుకు చెప్తానంటే, ఐ వెంట్ విత్ మై కిడ్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను వాళ్ళని ఈ టైంలో అంటే బెనిఫిట్ షోకి తీసుకోబోవడం అనేది జరిగే పని కాదు. జనరల్గా మూవీస్కే ఎక్కువ వెళ్ళం మేము. అట్లాంటిది ఫస్ట్ టైం వాళ్ళని ఈ టైంలో తీసుకున్నాం. టైం 10:20కి షో స్టార్ట్ అయింది. నౌ ఐ థింక్ టైమ్ ఈస్ అరౌండ్ 2 AM. ఓ పాప 7 year old, బాబు 10 year old. ఇద్దరు కంప్లీట్గా మూవీ చూశారు, డిస్టర్బ్ చేయలేదు. అవతార్ మూవీకి తీసుకెళ్తేనే దగ్గర 4-5 సార్లు బయటికి తీసుకుని వెళ్ళాము మా పాపని, అంత విసిగిచ్చింది. ఈ మూవీలో చేయలేదు. ఐ థింక్ చిరంజీవి గారికి ఆ ఆరా ఉందనుకుంటా, విత్ పీపుల్, విత్ కిడ్స్, విత్ ఎల్డర్స్, విత్ యంగ్.
I don't know, maybe. So I am happy as a fan, and I am happy as a general audience also. సంక్రాంతికి దీనికి మించిన మూవీ రాకపోవచ్చేమో మేబీ, ఎందుకంటే మ్యూజిక్ వాజ్ నాట్ సో గ్రేట్, బీజిఎం వాజ్ నాట్ సో గ్రేట్, దర్ ఇస్ నాట్ దోస్, అంటే అంత తోపు తోపు సీన్లు ఏం లేవు. కానీ సంక్రాంతికి ఇలాంటి మూవీనే ఉండాలి అనేది అనిల్ రావిపూడికి అర్థమైపోయిందో ఏమో తెలియదు. కానీ అనిల్ రావిపూడి, నేను చెప్పాను కదా ముందు, ఐ అని కొంచెం నాకు నచ్చకపోవచ్చేమో మేబీ, కానీ బాగా వర్కౌట్ అయింది అనిల్ రావిపూడి గారికి, బాస్కి. వెంకీ గారి క్యారెక్టర్ కానీ ఈ మధ్యలో ఎవ్రీథింగ్ వాజ్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, బీజిఎం ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. సి, ప్రతి మూవీలో ఏ ఒకటి ఉంటాయండి, చాలా కష్టపడి తీస్తారు. ప్రతి చిన్నదాన్ని వెతికి లాజిక్లు మాట్లాడేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బులు పే చేసావు, ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? నాకైతే బెనిఫిట్ షో కొంచెం కాస్ట్లీ కూడా ఉండే అనుకుంటా, చాలా వర్త్ ఇట్ అనిపించింది. గో అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ, టేక్ యువర్ కిడ్స్, దే విల్ ఆల్సో ఎంజాయ్. ట్రస్ట్ మీ, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. You will definitely love this film. Go and enjoy with your family. Okay, I'm very happy as a fan, and YouTube channel start చేస్తూ ఫస్ట్ వీడియో మా బాస్ దే పెడుతున్నాను. సో ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్, లెట్స్ సీ. ఓకే, మీకు ఇవన్నీ కొత్తవి నేర్చుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, బెల్ ఐకన్ కొట్టండి. ఇంకా ఫుడ్ రివ్యూస్, మూవీ రివ్యూస్ చూద్దాం, టైం దొరికినప్పుడల్లా చేద్దాం. ఓకే, సీ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి.